చర్లపల్లి పారిశ్రామిక వాడ ఫేజ్ 2లోని ఆశా 4 రింగ్ పరిశ్రమకు చెందిన 60 గజాల భూమిని పక్కన ఉన్న ఖాళీ స్థలం యజమాని రాజశేఖర్ రెడ్డి కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని రవికుమార్ ఆరోపించారు. గతేడాది ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కోర్టుకు వెళ్లమని సూచించారు. కోర్టు తీర్పు వచ్చే వరకు స్థలం వద్దకు వెళ్లవద్దని కోర్టు ఆదేశించింది. తాజాగా కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఆశా ఫార్జరింగ్ పరిశ్రమ బయట సీసీ కెమెరాలను దొంగిలించింది. రాళ్లతో పరిశ్రమపై దాడి చేశారు. కంపెనీ భవన అద్దాలు 2 కార్ల అద్దాలు పగిలిపోయాయి. సెక్యూరిటీ సిబ్బంది త్రుట్లో తప్పించుకున్నారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు దర్యాప్తు చేస్తున్నారు. కొంతమంది వ్యక్తులు కార్లు బైకులపై తమను వెంబడించుతున్నారని, తమకు ప్రాణహాని ఉందని రవికుమార్ భయపడుతున్నారు. పోలీసులు వెంటనే స్పందించి వారిపై కఠిన చర్యలు తీసుకుని తమకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని కోరుతున్నారు. పడగొట్టేసి నా మెషినరీ అంతా డ్యామేజ్ చేశాడు. తర్వాత 6వ తారీఖు నాడు రాళ్ళు వేయటం బిగిన్ చేశాడు. మనుషులను తీసుకొచ్చి రాళ్ళు వేస్తుంటే నా వెహికల్లో డ్యామేజ్ అయ్యింది. తర్వాత రోజు నుంచి నేను ఏం చేశానంటే నా పర్మిషన్స్లో షీట్లు అడ్డం పెట్టాను, అంతే అడ్డం పెట్టాను అని సిఐ గారు కేసు పెడితే సిఐ గారు నేను వచ్చి చూస్తానన్నాడు. ఆమె కోర్టులో కూడా ఉంది కాబట్టి వాడు వచ్చేసి జబర్దస్తిగా దాన్ని ఆక్యుపై చేయడానికి చూస్తున్నాడు. రాజశేఖర్ రెడ్డి సార్. ఇప్పుడు మొత్తం టోటల్ ఎంత ఉంటుంది? టోటల్ 450 గజాలు ఉండే, అందుట్లో 60 గజాలు మంది డిస్ప్యూట్ లో ఉన్న ల్యాండ్. 60 గజాలు మీరు కొన్నాం. మాకు 2009లో అన్నారు, వీళ్ళు 2022లో కొనుక్కున్నారు. 2001లో మీరు ఎవరి దగ్గర కొన్నారు? 2009లో ఈ కంపెనీ ఎవరైతే ఆనంద్ అని ఉండేవాడు, బాలాజీ హీట్ రేటర్స్, వాళ్ళ దగ్గర కొన్నాము. సో అతను నాకు 60 గజాలు వాళ్ళకి డబ్బులు కావాల్సి అమ్మారు. సో అది బయటికి చెప్పకుండా మళ్ళీ వాడు మొత్తం 60 గజాలు కూడా కలిపి అమ్మేశాడు. తర్వాత ఇతను చెప్పాను, ఇట్లా 60 గజాలు నా రిజిస్ట్రేషన్ ఉందంటే ఇప్పుడు అది చల్లదని చెప్పి నా మీద దౌర్జన్యం చేస్తా, నా మీద అటాకులు చేస్తాను.